మూర్ఖుడిని ఎలా కనిపెట్టాలో మూర్ఖుడి యొక్క 5 లక్షణాలను ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది అందరికీ కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ లోకంలో తెలివైన వాళ్ళు అలానే మూర్ఖులు అందరూ కూడా ఒకేలా ఉన్నారు. అసలు చెప్పాలి అంటే మూర్ఖులు మేము ఇంకా తెలివైన వాళ్ళమని విర్రవీగుతూ ఉన్నారు కూడా. మన చుట్టుపక్కల కూడా ఎంతోమంది ఇలానే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ 5 లక్షణాలను తెలుసుకుంటే సులువుగా మీరు మూర్ఖుడిని కనిపెట్టేయచ్చు అన్నమాట. కొందరు తెలివైన వాళ్ళు అంటారు, నువ్వు ఒక మూర్ఖుడివి. ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు తుపాకీ నుండి బుల్లెట్ అనేది ఎంత వేగంగా బయటికి వస్తుందో ఇక అంతే వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపో అని. కానీ ఇక్కడున్న సమస్య ఏంటి అంటే మూర్ఖుడిని కనిపెట్టడం. సాధారణంగా కనిపించే వారిలో కూడా మూర్ఖులు ఉంటారు, ఇది సహజమే. ఇక ఇప్పుడు మూర్ఖుడిలో ఉండే ఒక ముఖ్యమైన 5 లక్షణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ లక్షణాలు ఉన్నవాడితో మీరు వాదనలు అస్సలు పెట్టుకోనకండి. అలానే అతని దగ్గర మీరు ఎక్కువసేపు కూడా అస్సలు ఉండకండి. అలా ఉన్నారు అంటే వాళ్ళు కాసేపటికి మాటలతో మిమ్మల్ని మభ్యపెట్టేస్తారు. జాగ్రత్త. కాబట్టి ఎప్పుడు కూడా ఈ 5 లక్షణాలు ఉన్నవారితో ఎక్కువగా మాట్లాడకూడదు. అలానే ఎక్కువసేపు వాళ్ళ దగ్గర మీరు అస్సలు ఉండకండి. ఇలా ఉండడం వల్ల మిమ్మల్ని కూడా ఏదో ఒక రోజు ఈ సమాజం అనేది మూర్ఖుల లిస్టులో వదిలేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ 5 లక్షణాలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళతో చాలా తక్కువగా మాట్లాడడం, వాళ్ళతో చాలా తక్కువ టైం స్పెండ్ చేయడం అనేది చేయండి. అందులో మొదటి లక్షణం, ఎవరు ఏం చెప్పినా సరే వెంటనే సులువుగా నమ్మేయడం. తెలివి తక్కువ ఉన్నవాడు ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తాడు. అది నిజమా అబద్ధమా కరెక్టా రాంగా ఇవి ఏమీ తెలుసుకోకుండా ఎవరు ఏం చెప్పినా, నువ్వు ఏది చెప్పినా లేదంటే నేను ఏది చెప్పినా పక్కన వాళ్ళు ఇంకేది చెప్పినా ఎవరు ఏం చెప్పినా సరే అవును అదే నిజము అని నమ్మేస్తారు. ఇక అలానే పరిస్థితుల్ని చుట్టూ జరిగే వాటిని ఎప్పుడు గమనించరు, అసలు అర్థం చేసుకోరు. ఎవరైనా సరే ₹1 పడేస్తే చాలు వారికి గొడ్డు చాకిరీ చేస్తారు. మనం ఆ ₹1 ఇంత చాకిరీ చేయొచ్చా లేదా అనే విషయాలు కూడా ఏమీ వాళ్ళకి అర్థం కావు. చాలా అమాయకులుగా ఉంటారు. అలానే ఎదుటివారు తనకు భవిష్యత్తులో ఏదో లాభం చేస్తారు అని అలానే ఊహల్లో బ్రతుకుతుంటారు. ఎవరైనా ఒక మాట అలా చెబితే చాలు ఇక దాన్నే పట్టుకొని కూర్చుంటారు. నాకు వాళ్ళు అది చేస్తా అన్నారు, ఇది చేస్తా అన్నారు, నేను అలా ఉంటాను ఇలా ఉంటాను, నా భవిష్యత్తులో వాళ్ళు నాకు అది చేస్తారు ఇది చేస్తారు అని చెప్పి వాళ్ళు తదేకంగా ఆ ఒక్క విషయం గురించే ఆలోచిస్తూ ఆ ఊహల్లోనే బ్రతికేస్తూ ఉంటారు. చుట్టూ జరిగేది అస్సలు గమనించరు. తనకి ఎవరైనా సరే కాస్త కొంచెం మంచి చేస్తే చాలు వాళ్ళని పూర్తిగా నెత్తిన పెట్టేసుకుంటారు. ఇంటి లోపలికి తీసుకువచ్చే అంత లోకమును ఇచ్చేస్తారు. అలానే వాళ్ళే అసలుకి ఈ ప్రపంచానికి రాజులాగా వాళ్ళు ఏది చెప్తే అదే కరెక్ట్ అన్నట్టు చుట్టూ ఏం జరిగినా కూడా పట్టించుకోకుండా వాళ్ళు చెప్పిందే కరెక్టు, అసలు ఏది నిజం ఏది అబద్ధము ఏ విషయాలు కూడా తెలుసుకోకుండా నువ్వు చెప్పిందే కరెక్టు, నువ్వు ఏది చెప్తే అదే వింటారన్న మూర్ఖత్వంలోకి అయితే వెళ్ళిపోతారన్నమాట. ఇలాంటి వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇలాంటి వాళ్ళనే ఎక్కువగా అసలు వాడుకొని వదిలేస్తూ ఉంటారు. ఇక మనుషులు అనేవాళ్ళు వాడుకొని వదిలేసిన తర్వాత కూడా వీరు అస్సలు అర్థం చేసుకోలేరు. ఇంకా కూడా వాళ్ళు వాళ్ళ మాయలోనే ఉంటారు, అర్థం చేసుకోలేరు. వాళ్ళు ఇప్పటికీ కూడా వీళ్ళని ఎంతలా వాడుకుంటున్నారు అన్న విషయాన్ని వాళ్ళు అస్సలు తెలుసుకోలేరు అన్నమాట. ఇంత అమాయకులతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండవ విషయం ఏంటి అంటే అతిగా తినడం. తెలివితేటలు తక్కువగా ఉన్నవారు తరచుగా ఎక్కువ ఆహారం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంటే వారు రోజంతా ఏదో ఒకటి తింటూనే ఉంటారు, పని గురించి అస్సలు పట్టించుకోరు. వారికి తినడానికి ఒక నిర్దిష్ట సమయం అనేది ఉండదు, ఎప్పుడు పడితే అప్పుడు తింటారు. ఈ వ్యక్తులు జీవించడానికి తినరు, తినడానికి మాత్రమే జీవిస్తున్నట్లు ఉంటారు. ఇక వీరికి డబ్బు విషయంలో జాగ్రత్త అనేది అస్సలు ఉండదు. తిండి కోసం ఎంత డబ్బైనా సరే ఖర్చు పెట్టేస్తారు. అసలు ఇదే వారిలో ఉండే ఒక పెద్ద లోపం అని కూడా చెప్పుకోవచ్చు. ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు, ఏది కొనాలి ఏది కొనకూడదు, ఇప్పుడు ఈ డబ్బు మనకి అవసరమా లేదా, రేపటి రోజున మనకి రూపాయి అవసరం అవుతుందేమో, రేపటి రోజున మనకి ఏదైనా ఖర్చు ఉంటుందేమో, అప్పుడు మనకి ఎవరిస్తారు అన్న ఆలోచన అనేది అస్సలు లేకుండా వాళ్ళు తినడం కోసం అలానే పక్క వాళ్ళకి పెట్టడం కోసం ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టేస్తారు. రేపటి రోజున వాళ్ళు మనల్ని చూస్తారా లేదా అన్న విషయం కూడా మర్చిపోయి పూర్తిగా ఈరోజు ₹1 ఉంటే ఆ రూపాయితోనే వాళ్ళకి ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టేస్తారు. వాళ్ళు తినడమో లేదంటే పక్క వాళ్ళకి పెట్టడమో ఇలా ఏదో ఒకటి వాళ్ళ దగ్గర ₹1 అంటూ వాళ్ళకంటూ ఏది కూడా దాచుకోకుండా మొత్తం అమాంతం వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇక మూడవ లక్షణం ఏంటి అంటే జ్ఞాని ఎప్పుడూ కూడా తన శత్రువును బలహీనుడిగా భావించడు.
తనను తాను తక్కువ జ్ఞానం ఉన్నవాడిగా భావిస్తాడు అని అంటూ ఉంటారు. ఇక దీనివల్లే అతడు పెద్ద పెద్ద వ్యూహాలు వేస్తాడు. ఇక ఆ వ్యూహాల ఆధారంగా శత్రువుని ఓడిస్తాడు. కానీ తక్కువ తెలివితేటలు ఉన్న వ్యక్తులు అంటే మూర్ఖులు మాత్రం తమని తాము అత్యంత తెలివైన వారిగా, అలానే మరింత శక్తివంతులుగా భావిస్తారు. తనకన్నా బలవంతుడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు అన్న భావనలో, అసలు చెప్పాలంటే ఆ భ్రమలోనే బ్రతికేస్తారు. ఇది కూడా ఒక లక్షణమనే చెప్పుకోవచ్చు. అసలు వాళ్ళకి ఏమాత్రం కూడా ఇసుమంత కూడా తెలివితేటలు లేకపోయినా సరే, నేను అలా ఇలా, నేను అది సాధిస్తాను, ఇది సాధిస్తాను, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నేనే అందరికన్నా తెలివైన వాడిని, నాకే అన్నీ తెలుసు, నా అంత బలం నీకు ఉందా, నా అంత శక్తివంతులు అసలు ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నారు అని విర్రవీగుతూ లేనిపోని గొప్పలు వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటూ ఆ భ్రమల్లో, ఆ ఊహల్లోనే బ్రతికేస్తారు. ఇక 4వ విషయం, వాళ్ళు అతిగా నిద్రపోవడం. మెదడు తక్కువగా ఉన్నవారు ఎక్కడైనా ఎప్పుడైనా ఎంతసేపైనా నిద్రపోతారు. వారు చురుకుగా ఉండాల్సిన సమయంలో కూడా అస్సలు ఉండరు. తెలివైన వ్యక్తులు తక్కువగా నిద్రపోతారు. ఎందుకంటే వీరు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ నిద్రని పూర్తిగా మరుస్తారు కాబట్టి. వీళ్ళు మాత్రం ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు. భవిష్యత్తు గురించి అస్సలు పట్టించుకోరు. రేపన్న రోజున ఏం జరుగుతుంది, మన జీవితం ఎలా ఉంటుంది, మనం ఎలా ఉండాలి, అసలు మన భవిష్యత్తు ఏంటి, రేపన్న రోజున మనం ఎలా జీవించాలి, దానికోసంగా ఎలా కష్టపడాలి, మనం జీవించడానికి కావలసినవన్నీ ఏంటి అన్న విషయాలన్నీ మర్చిపోయి, ఈ రోజుకి తిన్నామా, ఈ పూటకి తిన్నామా, ఈ పూటకి మనం పడుకున్నామా, హాయిగా ఉన్నామా అని కేవలం ఇప్పుడు ఈ పూట గురించి మాత్రమే ఆలోచిస్తూ అతిగా ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు. ఎంతసేపైనా సరే అస్సలు మెలకువ రాకుండా అలానే పడుకొని బద్ధకంగా ఉంటారు. ఇక చివరిగా 5వ విషయం, తక్కువ తెలివితేటలు ఉన్న వ్యక్తులు ఎప్పుడూ కూడా తమను ఎదుటివారి ముందు పొగుడుకుంటూ ఎక్కువగా మాట్లాడతారు. వారి అవతల వ్యక్తి చెప్పేది జాగ్రత్తగా వినరు. అడిగిన దానికి వీరు చెప్పేదానికి పొంతన ఉండదు. దాని ద్వారా నలుగురిలో నవ్వుల పాలవుతారు. ఎప్పుడు ఏదో ఒకటి కూడా వాగుతూనే ఉంటారు. నలుగురు ఉన్న దగ్గర నేనే మంచిగా ఉంటాను, నేను అది చేశాను, ఇది చేశాను, నేను అందరికన్నా ఎత్తులో ఉంటాను, అందరికీ నేను హెల్ప్ చేశాను, అందరికీ నేను మంచే చేశాను అని చెప్పి మాట్లాడతారు. అలానే వాళ్ళు ఏది అడిగినా సరే సరిగ్గా సమాధానం చెప్పకుండా, మనం ఒకటి అడిగితే వాళ్ళు ఇంకొక సమాధానం, అస్సలు పొంతన లేకుండా సమాధానం చెప్పడము, ఇలా ఏదో ఒకటైతే ఖచ్చితంగా చెప్తూ ఉంటారన్నమాట. సో విన్నారు కదండి, ఇవి 5 లక్షణాలు. ఇవి మూర్ఖులనే కాదండి, ఎందుకు అంటే అమాయకులకి ఉండే ముఖ్యమైన లక్షణాలు కూడా ఇవే అన్నమాట. చాలామంది, అసలు మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలామంది కాదు, ఆల్మోస్ట్ అందరూ కూడా చేసేది ఏంటి అంటే ఇలాంటి వాళ్ళని, ఈ అమాయకుల్ని దగ్గరగా తీసుకొని వాళ్ళ చేత అన్ని పనులు చేయించి, చెప్పాలంటే వాళ్ళ అవసరానికి వాడుకొని వదిలేస్తున్నారన్నమాట. చుట్టూ ఇప్పుడు ఎన్నో కూడా జరుగుతున్నాయండి. వాళ్ళు ఏదో కొంచెం ఈ ఒక్కరోజుకి వాళ్ళతో కొంచెం పొగిడినట్టుగా మాట్లాడేస్తే చాలు వాళ్ళు నిచ్చినెక్కేస్తారు. అంతా అలాంటి అమాయకుల్ని ఎంతోమంది కూడా ఇప్పుడు ఈ సమాజంలో వాడుకొని వదిలేస్తూ ఎంతోమంది ఈ సొసైటీలో తిరుగుతూ ఉన్నారండి. అలా ఎప్పుడు ఎవరు కూడా అస్సలు చేయదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఆ భగవంతుడు ఎప్పుడు ఏది కూడా విడిచిపెట్టడనమాట. మనం అన్యాయంగా ఒకరిని బాధ పెడితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ భగవంతుడు మనని బాధ పెట్టే తీరుతాడు. ఇవి మూర్ఖుడికి ఉన్న లక్షణాలే కదండి, అమాయకుడికి ఉన్న లక్షణాలు కూడా ఇవే. కాబట్టి ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి అమాయకుల్ని మోసం చేయడానికి ఎప్పుడూ కూడా ముందుకు వెళ్ళొద్దు. వెళ్ళారు అంటే ఆ భగవంతుడు మిమ్మల్ని అస్సలు వదలడు అనమాట. కాబట్టి వీలైనంత వరకు దూరంగా ఉండండి. చేస్తే సాయం చేయండి, లేదా అలానే మౌనంగా వెళ్ళిపోండే. కానీ ఎప్పుడు కూడా అమాయకులను నిందించకండి. అసలు వాళ్ళని అవసరానికి వాడుకొని వదిలేయద్దు. సో విన్నారు కదండి, అర్థమైంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.